మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో సరదాగా బయటకు వెళ్ళటానికి కారు లేదా అయితే వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, నేను జీవి సత్యనారాయణ. ఈ ఎపిసోడ్లో ఈ మధ్యకాలంలో స్కామ్స్ ఎక్కువైపోయినాయి. ఈ సైబర్ స్కామ్స్ ఇంకా ఎక్కువైపోయినాయి. ఏం జరుగుతున్నాయి అనేది స్కామ్ జరిగిన తర్వాతనే మనకి తెలుస్తుంది. అది ఎటువంటి కొత్త రకము స్కాము, ఇది అయిన తర్వాతనే ఓహో ఇలా కూడా మనం మోసపోతున్నాం అనేది తెలిసిపోతుంది. అంటే ఎప్పుడైతే టెక్నాలజీ కానీ డిజిటల్ కానీ ఏదైతే బాగా డెవలప్ అయిందో, ఏదైతే ఈజీ అయిందో అంతా అదే మాదిరి మోసాలు కూడా ఎక్కువ జరగటం జరుగుతుంది. అయితే ఎప్పటికప్పుడు మనము ఎంత అప్రమత్తంగా ఉన్నా కానీ జరిగే మోసాలు జరుగుతున్నాయి. ఇప్పుడు మీకు ఒక జరిగిన లైవ్ది ఏదైతే, అంటే ఈ మధ్య ఒక 2 days బ్యాక్ 3 days బ్యాక్ జరిగింది ఏదైతే ఉందో, 2 days కాదు 1 day బ్యాకే మనకు తెలిసేటప్పటికి ఆ ఇన్ఫర్మేషన్ మీకు చెప్తున్నాం. ఇవంతా కూడా మీకు ఒక అప్రమత్తత కోసం ఇన్ఫర్మేషన్ మాత్రమే. ఇలా జరుగుద్దా, ఇలా ఉంటుందా అని కాదు, జరిగినాయి, జరుగుతున్నాయి. ఏ టైప్లో జరుగుతాయి, ఏం జరుగుతాయి సైబర్ క్రైమ్లు, మనం ఏం జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలా ఉండాలి, ఎటువంటి మనకు అనుమానం వస్తే మనం ఏం చేయాలి అనే దాని మీద దీనిలో చెప్పడం జరుగుతుంది. ఓకే, ఇప్పుడు ఈ ఎపిసోడ్లో ఒక మహిళ వాళ్ళ అమ్మాయికి అమెరికాకి ఫుడ్ పార్సిల్ని చేయడం జరిగింది, కొరియర్. ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఎక్కువ శాతం పిల్లలందరూ హైలీ ఎడ్యుకేటెడ్ కావటం, ఆడపిల్లలు, మగపిల్లలు, బీటెక్లు, ఎంబీఏలు, సాఫ్ట్వేర్లు, క్యాంపస్ సెలక్షన్లు, పెద్ద పెద్ద ప్యాకేజీలతోటి రావటం, మళ్ళీ వాళ్ళు యుఎస్కి వెళ్ళిపోవటం, డాలర్లో సంపాదించటం. ఇక్కడి నుంచి అంటే చిన్న ఏజ్లో వాళ్ళకి ఏముంటుందంటే రిస్క్ తీసుకోవాలి, సంపాదించుకోవాలి, లైఫ్లో తొందరగా సెటిల్ అవ్వాలి, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని మంచిగా చూసుకోవాలి అనేది ఒక గోల్ ఉంటుంది. దాంతో ఏమవుతుంది, ఎంత ప్యాకేజ్ వచ్చినా ఇంకా ఎక్కువ సంపాదిద్దాం, ఇంకా ఎక్కువ సుఖపడదాం, ఇంకా ఎక్కువ అంటే మనమంటూ ఒక గుడ్ విల్, బ్రాండ్ క్రియేట్ చేసుకుందాం, మనమంటూ ఒక గుర్తింపు తెచ్చుకుందాము, మనమంటూ సంఘంలో అంటే చుట్టాలనుకోండి, ఫ్రెండ్స్, రిలేటివ్స్లో ఒక విధమైన ఇమేజ్ కోసం అనుకోండి, గుడ్ విల్ అనుకోండి. దీంతోపాటు మెయిన్ ఇన్కమే. ఎందుకు, ఎంత బాగా కష్టపడితే అంత బాగా పైసలు వస్తాయి, అంత బాగా పైసలు వస్తాయి కాబట్టి అంత మంచిగా ఉండొచ్చు, ఇది గోల్. అయితే ఈ విధంగా ఇప్పుడు ఎప్పుడైతే జరుగుతుందో ఇక్కడ ఉన్నటువంటి పెద్దవాళ్ళు, తల్లిదండ్రులు అనుకోండి, విలేజెస్లో అనుకోండి, ఈ ఎవరైతే మన పెద్దవాళ్ళు ఉన్నారో వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయినాక వాళ్ళకి అక్కడ ఫుడ్ అలవాటు కాకపోవటం, లేకపోతే ఇక్కడ ఉన్న తల్లిదండ్రులు కానీ వీళ్ళ అమ్మమ్మ, నాయనమ్మ, తాతయ్యలు వీళ్ళందరూ ఏం చేస్తారు, పండగలు కానీ, ఇప్పుడు సపోజ్ సంక్రాంతి వస్తున్నాయి అనగానే అరిసెలని, సకినాలని, ఇక మనకి పచ్చళ్ళని, పొళ్ళని, ఇటువంటివన్నీ కూడా మనకి ఇప్పుడు ఈ మధ్యకాలంలో విపరీతంగా ఇంటర్నేషనల్ కొరియర్లు రెడీగా ఉన్నాయి, అవైలబుల్ ఉన్నాయి. అంటే కిలోకి 10 కిలోలు అయితే ఇంత, 15 కిలోలు అయితే ఇట్లా. అయితే ఇలా ఎప్పుడైతే డెవలప్ అవుతుందో మనం ఏమనుకుంటాం, అక్కడ పాపం పిల్లలు ఏం కష్టపడతారో, ఏం వండుకుంటారో, ఏం తింటారో డాలర్లో ఖర్చు అయిపోతుంటుంది. పాపం మనం ఇక్కడికైతే ఏముంది, మనమే తయారు చేయొచ్చు, పార్సిలే కదా అయ్యేది, కొరియరే కదా అయ్యేది, కొరియర్లో పంపించేస్తే ఆ బిల్ ఏదో మనం ఎంత ఉంటుంది అని కడితే ఒక 2-3 నెలలు పిల్లలకి మంచిగా అవి ఇవి ఉంటాయి, మన ఇంటికి కాడ ఉన్నట్టే ఉంటుంది. అందుకని సరే అని చెప్పేసి ఈ మధ్యకాలంలో విపరీతంగా ఎప్పుడైతే మన పిల్లలు యుఎస్కి వెళ్ళిపోవటం, కెనడాకి వెళ్ళిపోవటం, అవుట్ ఆఫ్ కంట్రీకి వెళ్ళిపోవటం, అమెరికాలో ఎక్కడన్నా ఉండని పెట్టగానే 1 week లోపలనే డెలివరీ అయిపోతుంది, ఏది కొరియర్. అయితే ఇప్పుడు ఈ కొరియర్ ఏదైతే ఉందో, కొరియర్లో జరిగిన సంఘటన అది మీకు ఇప్పుడు చెప్తున్నాం. అయితే ఈ సైబర్ నేరగాళ్ళు ఎలా చేస్తారు, ఏం చేసిర్రు, ఏం జరిగింది, ఏం జరగబోతుంది, మనం ఏం చేయాలి, ఎలా చూడాలి, మనం ఏం జాగ్రత్తలు తీసుకోవాలి. అయితే సింపుల్గా ఏంటంటే కొరియర్ చేసినందుకు గాను సైబర్ నేరగాళ్ళు 1,50,00,000 అకౌంట్లోంచి కాజేయటం జరిగింది. అది ఎలా జరిగిందో చూద్దాం. అయితే ఈ మధ్య కాలంలో సైబర్ క్రైమ్లు విపరీతంగా పెరుగుతుంది అనేది పేపర్లో చూస్తున్నాం, క్లెయిమ్స్ ఉన్నాయని చూస్తున్నాం, జరుగుతున్నాయని చూస్తున్నారు, పట్టుకుర్రని చూస్తున్నారు. వితిన్ 1 hourలో, హాఫ్ అన్ అవర్లో కనుక మనం కంప్లైంట్ చేసి మేల్కొని కనుక అయితే రికవరీలు కూడా అవుతున్నాయి. అయితే ఎంతో కొంత అప్పటికి 5% 10% వెళ్ళిపోవడం కూడా జరుగుతుంది. అయినా కానీ మనము ఎంతో కొంత అవేర్నెస్ అనమాట, మనకి ఇదంతా కూడా ఒక అవేర్నెస్, ఒక ఇన్ఫర్మేషన్, ఎడ్యుకేషన్. ఇలా జరుగుతున్నాయా అనేది కాదు, జరిగిన తర్వాత మనం బాధపడే బదులు జరగకముందే ఉంటాయి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది మనము. అయితే ఇప్పుడు వీళ్ళందరూ ఎవరు, ఈ సైబర్ నేరగాళ్ళు ఎలా చేస్తారు, ఏం చేస్తారంటే అమాయకులను లక్ష్యంగా చేసుకొని, అంటే పెద్ద మొత్తం అంటే సీనియర్ సిటిజన్లు కానీ, లేకపోతే మహిళలు కానీ, లేకపోతే మళ్ళీ వాళ్ళని
టార్గెట్ అనమాట. వాళ్ళు ఏం చేస్తారు, ఎంత మనం అప్రమత్తంగా ఉండాలని మనం ఎంతమంది ఎన్ని వీడియోలు ఎన్ని పేపర్లు ఎన్ని చెప్పినా కానీ మోసపోయేటోళ్ళు మోసపోతూనే ఉర్రు. అయితే ఇప్పుడు ప్రజెంట్ ఒక మహిళ 1 కోటికి పైగా నష్టపోవడం జరిగింది. అది ఏంటిది అంటే, ముంబైకి చెందినటువంటి ఒక మహిళ, ఆవిడ వయస్సు 78 ఏళ్ళు అనమాట. ఆవిడేంది, వాళ్ళ అమ్మాయి అమెరికాలో ఉంటుంది. ఆ అమ్మాయి కోసం ఏంటిది, కొన్ని ఫుడ్ ప్రోడక్ట్స్ అంటే ఇప్పుడు మన ఇంట్లో జంతికలన్నీ మనం ఏదైతే పచ్చళ్ళు పొళ్ళు ఉంటాయి కదా, అవన్నీ నేను కూడా పంపిస్తుంటాను మా అబ్బాయికి. అట్లానే ఈవిడ ఏం చేసింది, వాళ్ళ అమ్మాయి కోసానికి కొన్ని వస్తువులను కొరియర్ బుక్ చేయడం జరిగింది, కొరియర్లో పంపించడం జరిగింది. పంపించిన తర్వాత నెక్స్ట్ డే రోజు, మేము కొరియర్ నుంచి మాట్లాడుతున్నామండి, మీరు ఆ కొరియర్లో ఆహారం అంటే ఇప్పుడు మనం ఎవరైతే పంపిస్తారో మన యొక్క ఆధార్ కార్డు కావాలి, అడ్రస్ అవన్నీ దాన్ని అటాచ్ చేస్తారు. ఎందుకంటే ఎవరు పంపిస్తున్నారు, ప్రూఫ్ ఏంటిదంటే ఆధారే. అందుకని మీరు పంపించినటువంటి కొరియర్ ఆధార్ ఉంది, దాంతోపాటు పాస్పోర్టు, క్రెడిట్ కార్డులు ఉన్నాయి, దాంతోపాటు 2000 USD క్యాష్ పంపిస్తున్నారుగా అన్నట్టుగా వాళ్ళు చెప్పడం జరిగింది. అప్పుడు అతను ఏమన్నాడు, ఈవిడతోటి ఇవన్నీ మీరు పంపిస్తున్నారు, ఇవన్నీతో పాటు ఫుడ్ కూడా ఉన్నాయి, ఇవన్నీ ఏదైతే ఉన్నాయో మీరు మనీ లాండరింగ్కి పాల్పడుతున్నారని ఆరోపించినమాట. వాడేంటిది, సైబర్ క్రైము, మనీ లాండరింగ్. ఇప్పుడు మీరు క్యాష్ అందులో పెట్టి పంపిస్తారు కొరియర్లో, ఫుడ్ ప్రోడక్ట్స్ కాకుండా అని చెప్పేసి నమ్మించడానికి వాడేం చేసిండు, ఇంకొక 2 ఉన్నతాధికారులని లైన్లో పెట్టి, ఇంకో వీళ్ళు మీ మీద ఇలా ఉంది అలా ఉంది అని వీడియో కాల్స్లో యూనిఫామ్ డ్రెస్లో ఉన్నట్టుగా కనిపించి వాళ్ళని భయపెట్టడం, ఆవిడ్ని భయపెట్టి చివరికి ఆవిడతోటి 10 రోజుల పాటు కంటిన్యూ మాట్లాడడం, అన్నీ చేసి మిమ్మల్ని అదైంది ఇదైంది ఇట్లా చేస్తాం అట్లా చేస్తాం, మిమ్మల్ని కేసులు బుక్ చేస్తాం, ఇవన్నీ చెప్పి చివరికి ఆవిడ ఖాతాలో ఉన్నటువంటి 1.5 కోటి రూపాయలని వీళ్ళు ట్రాన్స్ఫర్ చేసుకోవడం జరిగింది. ఇక తర్వాత ఆవిడ ఎప్పుడైతే అన్ని భయపడిపోయి ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత ఏమైంది, అప్పుడు కుటుంబ సభ్యులకి చెప్పడం జరిగింది. కుటుంబ సభ్యులు ఇలా జరుగుతుంది, నువ్వు ఎట్లా చేసినావు అది ఇది అనటం జరిగింది. అన్న తర్వాత ఆవిడ వాళ్ళంతా కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్కి పోయి కంప్లీట్ చేయడం జరిగింది. అయితే ఇప్పుడు నేను చెప్పేది ఏంటిదంటే, ఇలా గనక జరుగుతుంది, మీకేదన్నా ఏమాత్రం అనుమానం వచ్చింది అనుకోండి, సింపుల్ అనమాట. మీ దగ్గరలో ఏదైతే పోలీస్ స్టేషన్ ఉంటుందో దాంట్లో ఒక సైబర్ క్రైమ్ సెక్షన్ ఉంటుంది. వాళ్ళకేం చేయొచ్చు, లేదు 1930 ఒక ఫోన్ నెంబర్ ఉంటుంది, 1930. ఆ నెంబర్కి కాల్ చేసి మనము వెమ్మటే కనుక, ఇప్పుడు మీకు ఎవరైనా భయపెట్టినరు, లేదు ఏదైనా ఒక ఫోన్ వచ్చింది, మీరు ఇట్లా మనీ లాండరింగ్ పాల్పడుతుర్రు, లేకపోతే వాళ్ళు పోలీస్ డ్రెస్లో ఉండి మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం, డిజిటల్ అరెస్టు అలా ఇలా అని చెప్తారు చూడండి. వెమ్మటే మనం ఏం చేయాలి, ఇక అంటే వెమ్మటే మన ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్కి చెప్పటం, 1930 కంప్లైంట్ చేయటం. సైబర్ క్రైమ్కి వెబ్సైట్ ఉంటుంది, cybercrime.gov.in. ఆ వెబ్సైట్లోకి వెళ్ళటం, మీరు కంప్లైంట్ చేయటం, లేదు వెమ్మటే వెళ్ళిపోవటం, ఇవన్నీ నాకు తెలియదు, నేను సైబర్ క్రైమ్ మరి అది ఎట్లుంటుందో ఇది ఎట్లుంటుందో అలా ఏమేమి అడుగుతారు, నాకు అవన్నీ డీటెయిల్స్ని ఫిల్ చేయటం, ఇవన్నీ నాకు ఐడియా లేదు అనుకోండి. సింపుల్గా మన దగ్గర ఉన్నటువంటి విలేజెస్లో, డిస్టిక్లో ఎక్కడో ఒక దగ్గర పక్కనే 1 కిలోమీటర్ 2 కిలోమీటర్ల పరిధిలో మనకంటూ ఒక పోలీస్ స్టేషన్ ఉంటుంది. వెమ్మటే ఆ పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఇలా జరిగిందని చెప్పేసి, అక్కడ సైబర్ క్రైమ్ సెక్షన్ ఉంటుంది, డిపార్ట్మెంట్ ఉంటారు, అక్కడ ఒక స్టాఫ్ ఉంటారు. మనం ఏం చేయాలి, ఇదంతా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇమీడియట్గా కేసు ఫైల్ చేస్తారు. నెక్స్ట్ ఏదైతే వాడు కాల్ చేసిండో వాళ్ళు లైన్లోకి వచ్చేస్తారు. సింపుల్. అప్పుడు ఏమవుతుంది, మనం భయపడాల్సిన పని లేదు, మన పైసలు పోవు, మనకి ఏదైతే జరుగుతుందనే భయం లేదు, మన పైసలు మన దగ్గరే ఉంటాయి, ధైర్యంగా ఉండొచ్చు. రెండోది ఏంటి, కంప్లైంట్ చేస్తే వాళ్ళు ఏం చేస్తారు, నెక్స్ట్ యాక్షన్ తీసుకుంటారు. ఏంటిది, ఎలా జరుగుతుంది అని. ఇవన్నీ మీకు ఒక అవేర్నెస్, ఎడ్యుకేషన్, ఇన్ఫర్మేషన్, నాలెడ్జ్ పర్పస్ మాత్రమే. మీకు ఇటువంటి ఏదన్నా జరుగుతున్నా, మీకు ఏదైతే అనుమానం వచ్చిందో, మీకు చెప్పినటువంటి నెంబర్లో మీరు కాల్ చేయండి, 1930 cybercrime.gov.in. లేదు మీ దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్. దయచేసి నాకు కాల్ చేయొద్దు, ఏదైనా ఉంటే మెసేజ్ పెట్టండి. సుమన్ టీవీ ప్రేక్షకులు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సెలవు.